చికెను మటను లేకుండా పలవా చేస్తున్నాను. చిన్నుల్లిపాయలు వేసాను, పచ్చిమిరకాయలు, లాలిక్కాయలు, లవంగాలు, చెక్క మొగ్గ అన్నీ వేసాను. ఒక టమాటా వేస్తలేదు, ఒక క్యారెట్ వేస్తలేదు. మామూలుగా ఆనియన్స్తో పలవా చేస్తాను. ఎలా చేస్తానో చూపించాను. ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చింది. కచ్చపిచ్చిగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 ఎండుమిరపకాయలు వేస్తాను. ధనియాల పౌడర్, చెంచాలు ధనియాల పౌడర్ వేసాను. ఇది చెక్క మొగ్గ మొత్తం బిర్యానీ మసాలా పౌడర్, దంచుకున్న మసాలా పౌడర్. ఈ ఒక 3 చెంచాలు వేసాను. 1 చెంచా, అదే 2 చెంచాలు పెరుగు. దీన్ని బాగా కలుపుతాను. ఇందులో కారం కానీ పసుపు కానీ ఏమి వేయను. పసుపు కారం ఏమి వేస్తాను. ఇప్పుడు రైస్ వేస్తున్నాను. కేజీన్నర రైస్, బాస్మతి రైస్. దీన్ని బాగా కలుపుతాను. ఒకసారి మళ్ళీ సీపింతను బాగా కలిపేది. మసాలాలో బాగా కలిపేసాను. సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేస్తున్నాను. ఒకసారి కలుపుతాను. నీళ్ళు వేస్తున్నాను. కాసిన నీళ్ళు వేస్తున్నాను, వేడి నీళ్ళు. నీళ్ళు వేసాక ఒకసారి కలుపుతాను. ఈ బిర్యానీ నేను ఫస్ట్ టైము చేస్తాము. నేను యూట్యూబ్ ఛానల్ మొదలెట్టాక నేను చేయలేదు ఈ బిర్యానీ. ఇదే ఫస్ట్ సారి చేస్తున్నాను. దీంట్లోకి చికెన్ కూర గ్రేవీతో ఏర్పాటుగా చికెన్ కూర వండుతాను. నేను చేసిన పలవా రెడీ అయిపోయిందండి. చికెన్ లేదు, మటన్ లేదు, ఆనియన్స్తో పలవా అండి. చూడండి ఎంత బాగుందో, మెతుకు మెతుకుగా చక్కగా. దీంట్లోకి చికెన్ కూర గ్రేవీ కూర వండుతున్నానండి. నేను వండిన పలవా మీకు నచ్చితే కనుక, ఇందులో టమాటా లేదు, ఏమీ లేదండి. మామూలుగా ఆనియన్స్ కూడా కట్ చేయలేదు. చిన్న చిన్న ఆనియన్స్తో రౌండ్ కానీ కోడిగుడ్డులాగా ఆనియన్స్ చిన్న చిన్న. టమాటా కూడా వేయలేదు. పచ్చిమిరకాయలు, ఆనియన్స్, చెక్క మొగ్గ, మసాలా ఒకటి అండి. మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసుకోండి. నచ్చితే కనుక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి మీ అందరికీ. దాంట్లోకి చికెన్ కూర అండి. ఓకే అండి, బాయ్ మీ అందరికీ, బాయ్ అండి.